ఏదైనా నొప్పి లేకపోతే కాళ్ళలో స్పర్శ తగ్గిపోవడం కానీ, లేకపోతే కాళ్ళలో వీక్నెస్ రావడం కానీ, లేకపోతే ఇంకా బాగా అడ్వాన్స్డ్ కేసెస్లో ఏంటంటే మనము యూరిన్ కంట్రోల్ లేకుండా అయిపోవడం కానీ, మోషన్ కంట్రోల్ లేకుండా అయిపోవడం కానీ, ఇవి బ్లాడర్ అండ్ బౌల్ స్పెంక్టర్ ఇన్వాల్వ్మెంట్ అంటారు. ఇవి ఉంటే మటుకు ఒక్కొక్కసారి ఏంటంటే అది దాన్ని కాడా ఎక్కువైన సిండ్రోమ్ అంటాం అన్నమాట. బ్లాడర్ బౌల్ కంట్రోల్ పోవడం. సో ఇలాంటి కేసుల్లో ఏంటంటే అది డిస్క్ బాగా బయటకు వచ్చేసి నరాల మీద బాగా ఒత్తిడి కలిగించి సడన్గా యూరిన్ రాకుండా కానీ, లేకపోతే యూరిన్ ఓవర్ఫ్లో అయిపోవడం కానీ, మోషన్ తెలియకుండా అయిపోవడం కానీ ఇలాంటి జరుగుతుంటుంది. సో ఇలాంటి కాడా ఎక్కువైన సిండ్రోమ్, బ్యాక్ పెయిన్ వచ్చి కాళ్ళు రెండు తిమ్మిరి మొద్దుబారిపోయి పని చేయకుండా అయిపోవడము, పెరాలసిస్లా వచ్చేయడము, అలాగ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ నడుములో ఉండే డిస్క్ బాగా పెద్దగా బయటకు వచ్చేసినప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఈ కాడా ఎక్కువైన సిండ్రోమ్కి వెంటనే సర్జరీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీబీ వ్యాధి వచ్చినప్పుడు, నడుములో టీబీ వ్యాధి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే అందులో చీము పట్టి ఆ చీము నరాల మీద ఒత్తిడి బాగా ఎక్కువగా ఉండి, అలాగే ఆ చుట్టుపక్కల ఉండే బోన్ కూడా మెత్తగా అయిపోయి అది కొంచెం ఒకదాని మీద ఒకటి అతుక్కుపోవడము ఇలా జరిగి అప్పుడు నరాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా ఏంటంటే కాళ్ళల్లో శక్తి తగ్గిపోవడము, కాళ్ళల్లో స్పర్శ తగ్గిపోవడము, ఈ యూరిన్ మోషన్ కంట్రోల్ పోవడం, ఇలాంటి ఏమన్నా డేంజర్ సైన్స్, ఇవి రెడ్ ఫ్లాగ్స్ అంటారు. ఇలాంటి సైన్స్ ఉన్నప్పుడు టీబీలో కూడా పేషెంట్స్ని సర్జరీకి సబ్మిట్ చేస్తాం. అలాగే ఇంకా మోస్ట్ కామన్ మనకి ఏంటంటే డిస్క్ ప్రాబ్లము చూసేది. ఈ డిస్క్ బయటకు వచ్చి నరం మీద ఒత్తుకుంటుంది. అది ఫస్ట్ ఫిజియోథెరపీ చేస్తాము, తర్వాత నెర్వ్ రూట్ బ్లాక్స్, ఎపిడ్యూరల్ బ్లాక్స్ ఇలాంటివన్నీ చేస్తాం. ఇంజెక్షన్స్, మందులు, ఫిజియోథెరపీ అన్నీ చేస్తాం. వీటిలో కూడా రెస్పాండ్ కావట్లేదు, నొప్పి విపరీతంగా ఉంటుంది. ఆ పర్సన్ చేసుకునే పని, ఉద్యోగం చేసుకోలేరు, లేకపోతే హౌస్ వైఫ్ అయితే ఆమె ఇంట్లో పని చేసుకోలేరు. అంత ఇబ్బంది పడుతున్నప్పుడు మేము సర్జరీ డెసిషన్ తీసుకొని మైక్రో డిస్కెక్టమీ మైక్రోస్కోప్ ద్వారా, లేకపోతే ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ లేదా కెమెరా వైద్యం విధానం చిన్న హోల్స్తో చేస్తాం అన్నమాట. ఈ విధంగా శస్త్రచికిత్స చేయొచ్చు. అలాగే నడుము శస్త్రచికిత్స అందరూ భయపడుతుంటారు, చాలా అది అపోహ. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో ప్రాబ్లమ్స్ రావడం కూడా చాలా అరుదు. సో నడుము ఆపరేషన్ గురించి కూడా ఏమీ భయపడక్కర్లేదు.